నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. నమస్కారం పిల్లలు. ఈరోజు మనం క్లాస్ 9 మ్యాథ్స్లో ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. అదే చాప్టర్ 5 కోఆర్డినేట్ జామెట్రీ. వినడానికి పేరు కొంచెం కొత్తగా ఉన్నా ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకో తెలుసా? మనం రోజు వాడే గూగుల్ మ్యాప్స్, జీపీఎస్, ఇంకా మీరు ఆడే వీడియో గేమ్స్, వీటన్నింటి వెనుకున్న బేసిక్ ఐడియా ఇదే. సింపుల్గా చెప్పాలంటే ఒక వస్తువు ఎక్కడ ఉందో ఖచ్చితంగా చెప్పడం ఎలాగో ఈ చాప్టర్ మనకు నేర్పిస్తుంది. సరే, మరి ఈ చాప్టర్లో మనం ఏమేం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దామా? ఫస్ట్ అసలు ఈ కోఆర్డినేట్స్ మనకు ఎందుకు అవసరమో తెలుసుకుందాం. తరువాత కార్టీషియన్ ప్లేన్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఆ తరువాత ఒక పాయింట్ని ఎలా కనిపెట్టాలి, ఎలా గీయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ కలిసి ప్రాక్టీస్ చేద్దాం. లాస్ట్లో మనం నేర్చుకున్న కీ ఐడియాస్ అన్నింటినీ ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. మన ఫస్ట్ టాపిక్ అసలు ఈ కోఆర్డినేట్స్ ఎందుకు కావాలి ఆలోచించండి. ఒక వస్తువు లేదా ఒక మనిషి ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నారో చెప్పాలంటే మనకు ఒక పద్ధతి, ఒక సిస్టమ్ కావాలి కదా. ఆ సిస్టమ్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఉదాహరణకు ఈ అసెంబ్లీ ఫోటో చూడండి. ఇందులో సుధా అనే అమ్మాయి ఉంది. తను ఎగ్జాక్ట్గా ఎక్కడ నిల్చుని ఉందో మనం ఎలా చెప్పగలం? ఆమె రెండో కాలంలో ఉంది అని చెప్తే సరిపోతుందా? ఊహూ, రెండో కాలంలో చాలామంది పిల్లలున్నారు. సరే, ఆమె 4వ రోలో ఉంది అని చెప్తే? అప్పుడు అంతే, ఆ రోలో కూడా చాలామంది ఉన్నారు. సో ఎలా చెప్పాలి? చూసారా, కేవలం రో నంబర్ గాని కాలం నంబర్ గాని ఒక్కటే చెప్తే మనకు కరెక్ట్ లొకేషన్ తెలియదు. అందుకే ఒకరి పొజిషన్ను ఖచ్చితంగా చెప్పాలంటే మనకు 2 ఇండిపెండెంట్ ఇన్ఫర్మేషన్స్ కావాలి. ఈ కేసులో అవి రో మరియు కాలం అన్నమాట. ఇప్పుడు చూడండి, సుధా 4th రోలో 2nd కాలంలో ఉంది అని చెప్పామనుకోండి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా తనని పాయింట్అవుట్ చేయగలం, అవునా? ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 2 నంబర్స్ చెప్పే ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సినిమాకి వెళ్లారు. మీ టికెట్ మీద సీట్ నంబర్ 4, 6 అని ఉంది. దాని అర్థమేంటి? 4వ రోలో 6వ సీటు. అదే 6,4 అని ఉందనుకోండి, అప్పుడు 6వ రోలో 4వ సీటు. 2 వేర్వేరు సీట్లు గదా. సో ఆర్డర్ మారితే లొకేషన్ కూడా పూర్తిగా మారిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పటి వరకు మనకేమర్థమైంది? ఒక లొకేషన్ని ఖచ్చితంగా చెప్పాలంటే 2 రిఫరెన్స్లు కావాలి. వాటి ఆర్డర్ కూడా ముఖ్యం, రైట్? ఇప్పుడు మ్యాథ్స్లో ఈ పని చేయడానికి వాడే సిస్టమ్ గురించే మనం నేర్చుకోబోతున్నాం. దాని పేరే కార్టీసియన్ సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే కార్టీసియన్ సిస్టమ్ అంటే ఒక ప్లేన్, అంటే ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద ఉన్న ఒక పాయింట్ లొకేషన్ని ఒక జత నంబర్లతో, అంటే ఒక పేర్ ఆఫ్ నంబర్స్తో చెప్పే పద్ధతి అన్నమాట. ఈ సిస్టంలో 2 పర్పెండిక్యులర్ నంబర్ లైన్స్ ఉంటాయి. దీన్ని కనిపెట్టిన గ్రేట్ మ్యాథమెటిషియన్ రెనే డెకార్ట్ పేరు మీదుగా దీనికి ఆ పేరు వచ్చింది. సరే, ఈ సిస్టమ్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. చాలా సింపుల్. ఫస్ట్ 2 నంబర్ లైన్స్ తీసుకోండి. అవి ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా, అంటే ఎల్ షేప్లో ఖండించుకోవాలి. ఇలా అడ్డంగా ఉండే లైన్ని మనం ఎక్స్ యాక్సిస్ అంటాం. నిలువుగా ఉండే లైన్ని వై యాక్సిస్ అంటాం. ఈ 2 లైన్స్ కలిస్తే ఏర్పడే ఈ ఫ్లాట్ సర్ఫేస్ని మనం కార్టీసియన్ ప్లేన్ అంటాం. ఈ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ కలిసే పాయింట్ ఉంది చూసారా, దాన్ని ఆరిజిన్ అంటారు. తెలుగులో మూల బిందువు. ఇదే మన స్టార్టింగ్ పాయింట్. ప్రతిదీ ఇక్కడ నుంచే మొదలవుతుంది. అందుకే దీని కోఆర్డినేట్స్ ఎప్పుడూ 0,0. మనం ఏ డిస్టెన్స్ కొలవాలన్నా ఈ ఆరిజిన్ నుండే కొలుస్తాం. ఇప్పుడు చూడండి, ఈ 2 యాక్సిస్లు మన ప్లేన్ని 4 భాగాలుగా విడగొడుతున్నాయి కదా. ఈ 4 భాగాల్నే మనం క్వాడ్రంట్స్ అంటాం. వీటికి మనం యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్లో, అంటే గడియారం ముళ్ళుకి వ్యతిరేక దిశలో 1, 2, 3, 4 అని రోమన్ నెంబర్స్తో పేరు పెడతాం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం, ప్రతి క్వాడ్రంట్లో కోఆర్డినేట్స్ యొక్క సైన్స్ అంటే గుర్తులు ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ క్వాడ్రంట్లో ఎక్స్, వై 2 పాజిటివ్, ప్లస్, ప్లస్. సెకండ్ క్వాడ్రంట్కొస్తే ఎక్స్ నెగటివ్, వై పాజిటివ్,
మైనస్ కామా ప్లస్. థర్డ్ క్వాడ్రంట్లో ఎక్స్ కామా వై రెండు నెగటివ్, మైనస్ కామా మైనస్. ఇక ఫైనల్గా ఫోర్త్ క్వాడ్రంట్లో ఎక్స్ పాజిటివ్, వై నెగటివ్, ప్లస్ కామా మైనస్. ఈ సైన్ కన్వెన్షన్స్ చాలా చాలా ముఖ్యం, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థియరీ అంతా బానే ఉంది. ఇప్పుడు దాకా మనం కార్టీషియన్ సిస్టమ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా వాడాలి అంటే, మనకు కొన్ని కోఆర్డినేట్స్ ఇస్తే దాన్ని ఉపయోగించి ఒక పాయింట్ని గ్రాఫ్ మీద ఎలా గీయాలో, అంటే ఎలా ప్లాట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మనకు తెలుసు, ఒక పాయింట్ని ఎక్స్ కామా వై అని రాస్తాం. అయితే ఈ ఎక్స్ కోఆర్డినేట్కి ఒక స్పెషల్ పేరుంది, అదే యాబ్సిసా. అలాగే వై కోఆర్డినేట్ని ఆర్డినేట్ అని పిలుస్తారు. మ్యాథ్స్లో ఇలాంటి టెక్నికల్ టర్మ్స్ ఎందుకంటే కమ్యూనికేషన్ చాలా క్లియర్గా, కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికే. సింపుల్గా యాబ్సిసా అంటే వై యాక్సిస్ నుంచి ఉన్న దూరం, ఆర్డినేట్ అంటే ఎక్స్ యాక్సిస్ నుంచి ఉన్న దూరం, అంతే. సరే, ఇప్పుడు ఒక పాయింట్ ఎక్స్ కామా వైని ఎలా ప్లాట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్టెప్ 1, ఎప్పుడు ఆరిజిన్ అంటే 0,0 దగ్గర స్టార్ట్ అవ్వాలి. స్టెప్ 2, ఎక్స్ యాక్సిస్ మీద ఎక్స్ యూనిట్స్ జరగాలి. ఎక్స్ గనక పాజిటివ్ అయితే కుడివైపుకి, నెగటివ్ అయితే ఎడంవైపుకి వెళ్ళాలి. స్టెప్ 3, ఇప్పుడు అక్కడ నుంచి వై యాక్సిస్కి ప్యారలల్గా వై యూనిట్స్ జరగాలి. వై పాజిటివ్ అయితే పైకి, నెగటివ్ అయితే కిందకి. ఆ ఫైనల్ పాయింటే మనం వెతుకుతున్న పాయింట్. సింపుల్ కదా? రైట్. మనం నేర్చుకున్న ఈ కాన్సెప్ట్స్ ఇంకా బాగా అర్థం కావాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ కలిసి చేద్దాం. అప్పుడు మనకు ఈ టాపిక్ మీద మంచి గ్రిప్ వస్తుంది. ఓకే, మన ఫస్ట్ ఎగ్జాంపుల్ పాయింట్ 3,5ని ప్లాట్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఎంత? 3, వై కోఆర్డినేట్ 5. గమనించండి, రెండు పాజిటివ్ నంబర్సే. మనం అనుకున్న స్టెప్స్ ఫాలో అవుదాం. ముందుగా ఆరిజిన్ 0,0 దగ్గర స్టార్ట్. ఎక్స్ ఈక్వల్స్ టు 3 కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద కుడివైపుకి 3 యూనిట్స్ వెళ్తాం. ఆ తర్వాత y ఈక్వల్స్ టు 5 కాబట్టి అక్కడ నుంచి పైకి 5 యూనిట్స్ వెళ్తాం. దొరికింది, ఇదే మన పాయింట్ Q 3,5. ఎక్స్ వై రెండు పాజిటివ్ కాబట్టి ఇది ఏ క్వాడ్రెంట్లో ఉంది? కరెక్ట్, ఫస్ట్ క్వాడ్రెంట్లో. సరే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈసారి పాయింట్ -2,4ని ప్లాట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఎక్స్ కోఆర్డినేట్ నెగటివ్గా ఉంది, వై కోఆర్డినేట్ పాజిటివ్గా ఉంది. ఇప్పుడు చెప్పండి చూద్దాం, -2,4 అనే పాయింట్ ఏ క్వాడ్రాంట్లో ఉంటుంది? క్లూ ఏంటంటే దాని సైన్స్ చూడండి, ఎక్స్ నెగటివ్, వై పాజిటివ్. మన సైన్ కన్వెన్షన్ టేబుల్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎక్సలెంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ప్లాట్ చేద్దామా? ఆరిజిన్ నుంచి స్టార్ట్. x ఈజ్ ఈక్వల్స్ టు -2 కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద ఎడమ వైపుకి 2 యూనిట్స్ వెళ్తాం. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు 4 కాబట్టి అక్కడి నుంచి పైకి 4 యూనిట్స్ వెళ్తాం. అండ్ దేర్ ఇట్ ఈజ్, మన పాయింట్ -2,4. సరే, ఇప్పుడు ఒక స్పెషల్ కేస్ చూద్దాం. ఒకవేళ పాయింట్స్ 5,0 లేదా 0,8 లాగా ఉంటే, అంటే కోఆర్డినేట్స్లో ఒకటి 0 అయితే, ఇవి ఏ క్వాడ్రంట్లోనూ ఉండవు. మరి ఎక్కడ ఉంటాయి? ఏదైనా ఐడియా ఉందా? దీనికి ఒక సింపుల్ రూల్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఒక పాయింట్లో y కోఆర్డినేట్ అంటే ఆర్డినేట్ 0 అయితే ఆ పాయింట్ ఖచ్చితంగా x యాక్సిస్ మీదే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5,0. అదే ఒకవేళ x కోఆర్డినేట్ అంటే యాబ్సిసా 0 అయితే అప్పుడు ఆ పాయింట్ ఖచ్చితంగా y యాక్సిస్ మీదే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0,8. అంతే. ఓకే, ఇప్పటిదాకా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం కదా. ఇప్పుడు మీ వంతు, మీరే స్వయంగా కొన్ని పాయింట్స్ ప్లాట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ టేబుల్లో కొన్ని x, y వాల్యూస్ ఇచ్చానో చూడండి. -2,8, -1,7, 0, -1.25. ఇలా ఒక గ్రాఫ్ పేపర్ తీసుకుని ఈ పాయింట్స్ అన్నింటినీ ప్లాట్ చేయడానికి ట్రై చేయండి. నేను మీకు కొంచెం టైం ఇస్తాను. ఓకే, అందరూ ట్రై చేశారా? గ్రేట్. ఇప్పుడు మీ ఆన్సర్స్ చెక్ చేసుకోండి. -2, 8, ఇంకా -1, 7 పాయింట్స్ సెకండ్ క్వాడ్రంట్లో రావాలి. 1,3 ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండాలి. 3, -1 ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. మరి 0, -1.25 ఎక్కడుంది? దాని ఎక్స్ కోఆర్డినేట్ 0, సో కరెక్ట్, అది y యాక్సిస్ మీద ఉంటుంది. మీకందరికీ కరెక్ట్గా వచ్చిందా? సరే పిల్లలు,
ఈరోజు మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ అన్నింటినీ ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందామా? ఇలా చేయడం వల్ల కాన్సెప్ట్స్ బాగా గుర్తుండిపోతాయి. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? ఫస్ట్, కార్టీజియన్ ప్లేన్ అంటే రెండు పర్పెండిక్యులర్ లైన్స్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. అవి కలిసే పాయింట్ని ఆరిజిన్ 0,0 అంటాం. ఒక పాయింట్ లొకేషన్ని చెప్పే x, y జతని కోఆర్డినేట్స్ అంటాం. ఇందులో xని అబ్సిస్ అని, yని ఆర్డినేట్ అని పిలుస్తామని కూడా నేర్చుకున్నాం. ఫైనల్గా 4 క్వాడ్రంట్స్, వాటి సైన్ కన్వెన్షన్స్ ప్లస్ ప్లస్, మైనస్ ప్లస్, మైనస్ మైనస్ మరియు ప్లస్ మైనస్ గురించి కూడా చూసాం. చూశారు కదా కోఆర్డినేట్ జామెట్రీ ఎంత లాజికల్గా, ఎంత ఈజీగా ఉందో. కరెక్ట్ పద్ధతిలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే మ్యాథ్స్ ఎప్పుడూ చాలా ఈజీగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ టాపిక్ మీద మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి, తప్పకుండా క్లియర్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాగా ప్రాక్టీస్ చేయండి. బాయ్ బాయ్. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.